గారి భార్య గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజే మీ ఓటమి ఇదైపోయింది. ప్రజలు చిత్తుగా ఓడించారు. ఏ వంశీ అయితే యార్లగడ్డ వెంకట్రావు చేతుల్లో మీద గెలిచాడో అదే యార్లగడ్డ వెంకట్రావు మీద వంశీ ఓడిపోయాడు. గుడివాడ రాము ఓన్లీ చంద్రబాబు గారి మీద అభిమానంతో పోటీ చేయాలని అమెరికా నుండి వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తుగా ఓడించాడు. ముందు ఎక్కడ చూసాం? కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తా అన్నాడు. చివరికి ఆయనే ఖాళీ అయిపోయాడు. కేసీఆర్ భవన్ కూడా ఖాళీ అయిపోయింది. అందుకనే వీళ్ళందరూ ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు. ఈ ఉత్తర కుమారులందరూ కూడా అప్పుడే రాష్ట్రం వదిలి పారిపోయారు. మేము ప్రతిపక్షంలో కూడా దమ్ముగా ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాటం చేసాం. అది వీరోచితం అంటే ప్రతిపక్షంలో కూడా పోరాడినాడు వీరోచితం. కానీ ఎన్నికల కౌంటింగ్ అవగానే వెళ్ళిపోవడం, 2 రౌండ్లో కానీ మధ్యలో పారిపోవడం ఏంటిది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా రౌడీజం చేస్తారు. మీరు రౌడీజం చేశారు, భూములు దోచుకున్నారు. ఇక్కడ ఒక ఆయన అయితే గొల్లపూడిలో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ దాదాపు 300-400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నింటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ ఉంటుంది. మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలందరం కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అండుకో. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే. దీంట్లో రెండో క్వశ్చనే లేదు అసలు. ఎందుకంటే పక్కనున్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి, ఆమె దాదాపు 6 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది, 7 సంవత్సరాలు. కానీ జగపట్టికి జగన్మోహన్ రెడ్డి 3 జన్మలెత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చినామని మాట్లాడలా. నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా, అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి 2024కి, లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నీవుటర్థం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్క్ జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు.